ఉన్నతమైనది, ఉన్నతమైన స్థితి, పై స్థితి. మిద్దె మీద అనేటువంటిది భౌతిక సంబంధమైన మిద్దె అంటే నివసించేటువంటి ఇల్లు లాగుంటుంది. ఆత్మ సంబంధమైన మిద్దె అంటే ఆత్మీయంగా మనము పై స్థితిలో ఉండాలి, కింది స్థితిలో ఉండకూడదు. దావీదు మహారాజు అంటాడు కదా, ఆయన ఇటువైపు చూసేవాడమ్మా, కొండల వైపు చూసేవాడు. కింద ఏమి లేదు, కిందంతా శరీరాశ, నేత్రాశ, జీవబుడమ్ము తప్ప ఇక్కడేం లేదయ్యా. కొండల మీద ఆకాశ మహాకేశులపై ఆసీనుడు అయిన దేవుడవు, నేను కింద వైపు చూడటం లేదు, నేను కొండల వైపు చూస్తున్నాను. ఎందుకంటే నీవు ఉన్నతమైన స్థానంలో ఉన్నావు కాబట్టి, ఉన్నతమైన స్థితిలో ఉన్నావు కాబట్టి, ఉన్నతమైన దేవుడవు కాబట్టి, ఉన్నతమైన కొండల వైపు నా కన్నులెత్తి చూస్తున్నాను అని చెప్తూ ఉన్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, దావీదు మహారాజు. మరి ఎలా ఉంది? మిద్దె మీద ఉన్నామా, నేల మీద ఉన్నామా? ప్రియా దేవుని సంగమా, జ్ఞాపకం చేసుకోండి. ఈ ఉపమానం అనేది ఈ మిద్దె మీద ఉండేవాడు తన ఇంటిలో నుండి ఏదైనా తీసుకొని పోవడకు దిగకూడదు. ఇది రెండవ రాకడ సమయాన్ని బట్టి, క్రీస్తు రాకడ బట్టి దానికి ఉపమానముగా చక్కటి వాక్యం అమ్మ. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని రాకడ సమీపమై ఉన్నది. మనము ఆత్మీయంగా ఉన్నతమైన స్థితిలో ఉన్న మిద్దె మీద ఉన్నాము. మిద్దె మీద ఉన్నటువంటి మనము రాకడ, మరి దేవుని రాకడ ఎలా వస్తుందని ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పాడమ్మా, దొంగలాగా వస్తానన్నాడు. మరి ఏ టయాన వస్తాడో తెలియదు. కాబట్టి మనము మిద్దె మీద ఉండి ఆత్మీయముగా ఉన్నతమైన స్థితిలో నుండి దేవుని రాకడకు ఆయనను ఆహ్వానించే వారముగా ఉండాలి. ఆయన ఎప్పుడు వస్తున్నారో ఏమోలే, కిందికి వెళ్ళి మంచం తప్పుడు తెచ్చుకుందామనో, లేకపోతే గొడుగు తెచ్చుకుందామని, అన్నం తెచ్చుకుందామనో అని ప్రియా దేవుని బిడ్డలారా, నీ ఆత్మీయ స్థితిని మరిచి కిందకి దిగజారకూడదు, కిందకి క్షీణించిపోయే స్థితిలో ఉండకూడదు, నువ్వు దిగజారిపోయేటువంటి స్థితిలో ఉండకూడదని ప్రియా దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకోండి. పోయిన వారమే చెప్పుకున్నాం, పక్షిరాజు ఎలా ఉన్నతమైన స్థానంలో ఎగురుతుందో అలాగే మనము ఆత్మీయముగా ఉన్నతమైన స్థానాల్లో ఉండాలి. దీనస్థితిగా, హీనస్థితులుగా, దరిద్రులుగా ఉండడానికి దేవుడు ఇష్టపడడు. ప్రియా దేవుని సంగమా, మనం ఎప్పుడూ ఆత్మీయంగా ఉన్నతమైన స్థితిలోనే ఉండాలి. 10 మందికి ఆదర్శంగా ఉండాలి, 10 మందికి మార్గదర్శకంగా ఉండే వాళ్ళముగా ఉండాలి. చూడమ్మా ఎంత పవిత్రంగా, పరిశుద్ధంగా ఉండదో, సన్నిధిలో ఎలా వాడబడుతుందో, అనునిత్యము దేవుని పరిచర్యలో ఉంటుందమ్మా. ఎప్పుడు దేవుని సన్నిధిలోనే దేవుని నామాన్ని ఆరాధిస్తూ ఉంటుంది అనేటువంటి మార్గదర్శకురాలుగా మనము అనేక మందికి మాదిరికరంగా ఉండాలటువంటి ఆత్మీయంగా ఉన్నతమైన స్థితిలో ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, చూడండి, మిద్దె మీద అనుభవంలాగా మనం ఉండాలి. ప్రియా దేవుని బిడ్డలారా, ఉన్నతమైన మనం మిద్దె మీద ఉన్నట్టు ఉండాలి, కింద ఉన్నట్టు ఉండకూడదు. నేల మీద నడిచే వాళ్ళముగా మనం ఉండకూడదు. ప్రియా దేవుని నేల చూపులు చూసే వారముగా ఉండకూడదు. లోకము వైపు ఎవరు నాకు సహాయం చేస్తారా, ఎవరు నన్ను ఆదుకున్నారా అనేటువంటి ఆశలు కలిగిన వారముగా మనం ఉన్నట్లయితే మనము మిద్దె మీద నుంచి ఆత్మీయంగా పై స్థితిలో నుంచి కిందకు జారిపోయే వారముగా మనం ఉండకూడదు. ప్రియా దేవుని బిడ్డలారా జ్ఞాపకము చేసుకోండి. ప్రియా సంగమా, దేవుడు ఈ మధ్యాహ్న కాల సమయమందు మరి సమయము సమీపించి ఉన్నది కనుక మనము మిద్దె మీద నుంచి ఈ లోక సంబంధమైన విషయాలకు దిగకూడదు అనేటువంటి మరి చక్కటి ఉపమానాన్ని దేవుడు ఈ మధ్యాహ్న కాల సమయం మనం ఉంచాడు. ప్రియా దేవుని బిడ్డలారా, మనము ఉన్నతమైన స్థితిలో ఉండాలి, మిద్దె మీద ఉన్నటువంటి స్థితిలో ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, ముందుగా మిద్దె మీద కొంతమంది ప్రవక్తలు, దేవుని ప్రియమైన బిడ్డలు, యాజకులు, వారు మిద్దె మీద ఉండే స్థితిని కలిగి ఉన్నారు. ప్రియా దేవుని సంగమా, అలాంటి స్థితిని మనము అనుభవించడానికి వారి యొక్క అనుభవాల నుండి కొన్ని పాఠాలు నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రియా దేవుని బిడ్డలారా, చూడండి, మొట్టమొదటిగా మనము ఎలాంటి మిద్దె ఉన్నతమైన అనుభవాన్ని కలిగి ఉండాలంటే మొదటి సమూయేలు గ్రంథము 9వ అధ్యాయం 29వ వచనాన్ని చూద్దామమ్మా. పట్టణస్థులు ఉన్నతమైన స్థలము మీద నుండి
దిగుచుండగా సమూయేలు సౌలుతో మిద్దె మీద మాటలాడుచుండెను. సౌలుకి ఎలాంటి ఉన్నతమైన స్థితి ఇచ్చాడంటే ప్రియా దేవుని బిడ్డలారా, పట్టణస్థులు ఉన్నతమైన స్థలం మీద నుండి దిగుచుండగా వచ్చే వాళ్ళేమో కిందకి దిగిపోతా ఉన్నారంట. దిగిపోతా ఉంటే సమూయేలు ఏం చేశాడంట? సమూయేలు సౌలుతో ఎక్కడ మాట్లాడుతున్నాడమ్మా? ఉన్నతమైన స్థితిలో మాట్లాడుతున్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, ఎవరండి సౌలు? సౌలు ఎవరండి? గాడిదలు మేపుకునేవాడు. గాడిదలు మేపుకుంటుంటే గాడిదలు తప్పిపోయినాయి. కొన్ని తప్పిపోతే ఎతుకులాడుకుంటూ సమూయేలు ప్రవక్త ఉన్న ఆ ప్రాంతానికి వచ్చాడు. ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు కొంతమందిని అడిగి, అయ్యా మా గాడిదలు ఏమన్నా మాకు కనపడాయి అంటే, అయ్యా నువ్వు గాడిదలు నీ సొంతంగా ఎతికితే కనపడవు. అక్కడ కొండ మీద ఎత్తైన స్థలంలో ఉన్నతమైన ఒక ప్రవక్త ఉన్నాడు, ఒక దీర్ఘదర్శి ఉన్నాడు. ఆయన నీ గాడిదలు ఎక్కడున్నాయో ఆయన కంటి చూపుతో చూసి చెప్తాడు. సో నువ్వు అక్కడికి వెళ్ళయ్యా అని అన్నప్పుడు ఆయన సౌలు ఏం చేశాడు? నా గాడిదలు దొరికినీలే అనేటువంటి సంతోషంతో వెళ్తే సమూయేలు ఏం చేస్తున్నాడు? అక్కడ పరిశుద్ధుల సహవాసంలో ఉన్నాడు. అనేక మంది శిష్యులు ఆయన యొక్క దేవుని మాటలు వింటూ ఉన్నారు. ఆయన దీర్ఘదర్శి ప్రవక్త, ఆయన నోటి నుండి వచ్చేటువంటి ప్రతి మాట నిజమవుతుంది. అనేక మంది స్వస్థత పడుతున్నారు. అనేక మందికి మేలుకరమైన ఆ మాటలు సమూయేలు ప్రవక్త తన చుట్టూ ఉన్న ఆ శిష్యుల మధ్యలో ఎక్కడున్నారండి? ఉన్నతమైన స్థలంలో నిలవబడి కూర్చొని, ఉన్నతమైన స్థలంలో కూర్చొని ఉన్న సమూయేలు దగ్గరికి ఎవరు వెళ్ళారు? సౌలు ఆ మిద్దెకి వెళ్ళాడండి. ప్రియా దేవుని బిడ్డల, మరి కింద నుంచి ఎక్కడో గాడిదలు కాచుకునేవాడు కింది స్థితి నుండి పరిశుద్ధుల సహవాసంలో ఉన్న సౌలు ప్రవక్త, గొప్ప ప్రవక్తతో మాట్లాడేటువంటి ధన్యతను సౌలు రాజు సంపాదించుకున్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, ఎక్కడో పడిపోయిన స్థితి నుంచి, దీన స్థితి నుంచి, హీన స్థితి నుంచి, అపవిత్రమైన జంతువు అండి గాడిద. అపవిత్రం. దాన్ని అటువంటి అపవిత్రమైన గాడిదలను కాచుకునేవాడు ఇంకెంత అపవిత్రమైనవాడు చూడండి. మరి అలాంటి అపవిత్రమైన వాడిని దేవుడు ఎన్నుకున్నాడు. దేవుడు ఎన్నుకొని ఉన్నతమైన స్థితిలో ఉన్న పరిశుద్ధుల సహవాసంలో ఉన్న సమూయేలు ప్రవక్తతోటి మిద్దె మీద మాట్లాడేటువంటి అనుభవం దేవుడు ఇచ్చాడు. ప్రియా దేవుని సంగమా, జ్ఞాపకం చేసుకోండి. అయ్యా నా గాడిదలు పోయినాయి అయ్యా అని సమూయేలు దగ్గరికి పోయి అడిగితే, ఎవరు నువ్వు? గాడిదలేండి, నిన్ను ఇశ్రాయేలీ జనాంగానికి మొట్టమొదటి రాజుగా దేవుడు అభిషేకించబోతున్నాడు. నువ్వు ఆ యొక్క దీనమైన స్థితి నుండి కింద నుంచి ఉన్నతమైన స్థితికి వచ్చాడు దేవుడు. ఆ విధంగా నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. కాబట్టి ఏం చేయండి? సౌలు ఎక్కడో దీన స్థితిలో ఉన్నటువంటి వాడు ఎక్కడికి వెళ్ళిపోయాడండి? రాజు అయిపోయాడండి. ఎక్కడో కింద ఉన్న సౌలు ఎక్కడికి వెళ్ళిపోయాడండి? ఉన్నతమైన స్థితిలో. సమూయేలు ప్రవక్త మిద్దె మీద మాట్లాడుతున్నాడు. దేవుని యొక్క ప్రవక్తదైన మరి ప్రియా దేవుని బిడ్డలారా, సౌలుకి ఎలాంటి ధన్యత కలిగిందో చూద్దామా? 10వ అధ్యాయం ఒకసారి చూడమ్మా. 10వ అధ్యాయం 1వ వచనం. అప్పుడు సమూయేలు తైలము బుట్టు పట్టుకొని సౌలు తల మీద తైలము పోసి అతని ముద్దు పెట్టుకొని, యెహోవా నిన్ను అభిషేకించి తన స్వాస్థ్యము మీద అధిపతిగా నియమించి ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా, మరి గాడిదలు కాచుకునేవాడిని ఏం చేశాడు? ఇశ్రాయేలీయులకు ప్రథమ రాజుగా నియమించాడు. ప్రియా దేవుని బిడ్డలారా, మొట్టమొదటిగా దేవుడు సౌలుని అభిషేకించాడు. అభిషేకించి ఇశ్రాయేలీ ప్రజలందరి మీద రాజుగా ఉంచాడు. 6వ వచనం చూడమ్మా. యెహోవా ఆత్మ నీ మీదికి బలముగా దిగి వచ్చును. యెహోవా ఫస్ట్ ఏం చేశాడు? ఆయనకి ఏమేమి వరాలు దొరికినాయమ్మా? యెహోవా ఫస్ట్ అభిషేకించాడు. తర్వాత దేవుని ఆత్మ
సౌలు మీదకి దిగి వచ్చింది ప్రియా దేవుని సంగమా. అలాగే 9వ వచనాన్ని ఒకసారి చూడమ్మా. అతడు సమూయేలు నొద్ద నుండి వెళ్ళిపోవుటకు తిరుగగా దేవుడు అతడికి క్రొత్త మనస్సు అనుగ్రహించను. క్రొత్త మనస్సు ప్రియా దేవుని సంగమా. అప్పటిదాకా పాత మనసులో ఉన్నాను, నాకేమిలే, గాడిదలు ఉన్నాయిలే, గాడిదలు మేపుకుంటే చాలులే, నా జీవితం ధన్యమైపోయిందే అనేటువంటి మనస్సు నుండి కొత్త మనస్సు, నేను రాజుని, ఐఎమ్ ద కింగ్, గాడ్ మేడ్ మీ యాజ్ కింగ్, దేవుడు నన్ను రాజుగా నియమించాడు. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు అభిషేకించాడు సౌలుని. ఎక్కడికి? ఉన్నతమైన మిద్దె మీద స్థితిలోకి మరి ఎక్కిస్తే సౌలు ఏం చేశాడమ్మా? సౌలు ఏం చేశాడు? దేవునికి విరుద్ధమైన కార్యక్రమాలు చేశాడు. ఎక్కడో కింద ఉన్నవాడిని తెసిపోయి సింహాసనం మీద కూర్చుంటే చేసిన మేలు మర్చిపోయి ఏం చేశాడమ్మా? దేవునికి వ్యతిరేకమైన కార్యక్రమాలు చేస్తే ఏం జరిగింది? ఆ చెట్ల కొమ్మల్లో ఇరుక్కొని ఉంటే బయటపడే పరిస్థితి లేదు, బతికే పరిస్థితి లేదు. అయ్యా నన్ను ఎవరన్నా సంపండి అని బతిలాడిండు సౌలు రాజు. నేను ఈ బాధ భరించలేకపోతున్నాను, నన్ను చంపేయమంటే ఆయన చంపడానికి కూడా ఎవరు రాలేదండి. ఆయన ఏం చేశాడు తెలుసా? కత్తి నేల గుచ్చుకొని కత్తి మీద పడి ప్రాణాలు విడిచాడు. ప్రియా దేవుని సంగమా, జ్ఞాపకం దిగిపోయాడు. దేవుడిచ్చిన మంచి స్థితి నుంచి కిందకి దిగి పతనమైపోయాడు. ప్రియా దేవుని బిడ్డలారా, మరి సౌలు రాజు 40 సంవత్సరాలు ఇశ్రాయేలును పరిపాలిస్తే 2 సంవత్సరాలు మాత్రమే 2 సంవత్సరాలు దేవునికి అనుకూలంగా ఉన్నాడు. 38 సంవత్సరాలు దేవునికి విరుద్ధము. ఎక్కడెక్కడ దావీదు నా పదవికి, నా హోదాకి అడ్డం వస్తాడని చెప్పి ఆయన్ని తరవటే సరిపోయింది. ఆయన నాశనం చేయడానికే సరిపోయింది ఆయన జీవితకాలం అంతా. సౌలు వలె దేవుని రక్షణలో ఉన్నాము, దేవుని యందు మనం బాప్తిస్మం తీసుకున్నాము, దేవుని ప్రియమైన బిడ్డలుగా ఉన్నాము, దేవుని సంఘముగా ఉన్నాము, దేవుని సంఘ కుటుంబముగా ఉన్నాము. మనలను దేవుడు ఉన్నతమైన మిద్దె పైన ఉండేటువంటి స్థితిని మనకు కలుగజేస్తే, ప్రియా దేవుని బిడ్డలారా, సౌలు రాజులాగా మనం దిగిపోతున్నామేమో, ఆత్మీయ స్థితి నుంచి దిగిపోతున్నామేమో. మరి ఒక ఆయన దిగి ఎంత పతనం అయిపోయాడు ఒకసారి చూద్దామా. లూకా సువార్త 10:30 ఒకసారి చూడమ్మా. లూకా సువార్త 10:30. అందుకు యేసు ఇట్లా, నేను ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికో పట్టణముకు దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను. వారు అతని బట్టలు తోచుకొని అతని కొట్టి కొర ప్రాణముతో విడిచిపోయారు. ప్రియా దేవుని సంగమా, యెరూషలేము స్థితి ఎలాంటిది? యెరూషలేము పరలోకపు గవిని, దేవుని పట్టణము. అలాంటి మంచి పట్టణము, క్షేమాన్ని అభివృద్ధిని కలుగు చేసే పట్టణము, మరి శాంతి, నెమ్మది, సమాధానాన్ని దయచేసేటువంటి పట్టణం నుంచి ఏం చేశాడు? యెరూషలేము నుంచి ఎక్కడికి దిగిపోయాడు? పట్టణము. దుష్టులు, దొంగలు, అపవాది క్రియలు, సాతాను క్రియలు, అనేక మంది, మరి చెడు పట్టణం అండి. ఆ పట్టణంలో జరిగేటువంటి క్రియలన్నీ కూడా చెడువే. కానీ ఆయన ఏం చేశాడు? యెరూషలేము పట్టణంలో నుంచి దిగి ఏం చేశాడు? యెరికో నశించిపోయేటువంటి పట్టణము, దేవుని ఉగ్రత పొందుకున్న పట్టణము. ఆ పట్టణానికి దిగెళ్తా ఏం చేస్తుండో? యెరూషలేము పట్టణంలో ఉంటే భద్రంగా ఉండేవాడేమో. ఇక్కడేముంది? కష్టపడాలి, పని చేయాలి, ఏదో పూటకు తిండి దొరుకుతుంది. కానీ యెరికో పట్టణము, అక్కడ విలాసవంతమైన జీవితాన్ని నాకు దొరుకుతుంది. అక్కడ అన్ని దుష్ట కార్యాలు ఉంటాయంట. కాబట్టి ఎంతసేపు తింటమో దేవా అనుకోవటం, యెరూషలేము ఇంక పొద్దుగూకులు దేవుడేనా, లోకం అవసరం లేదా అనేటువంటి ఆలోచన నుంచి ఆ పరలోకపు గవిని అయిన యెరూషలేము పట్టణాన్ని దిగి యెరికో పట్టణానికి వచ్చాడు. ప్రియా దేవుని బిడ్డలారా, ఏమైందమ్మా? ఏమైంది? దొంగలు ఏం చేశారు? దొంగ చేతికి చిక్కి వాళ్ళు తిట్టి కొట్టి
ఆ వస్త్రాలతో సహా దోచుకుని పోయారు ప్రియా దేవుని బిడ్డల. యెరూషలేం పట్టణంలో ఉన్నవాడు భద్రంగానే ఉన్నాడు. ఎరికో పట్టణానికి దిగి 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 దీన స్థితికి, హీన స్థితికి దిగజారిపోయి ఎరికో పట్టణానికి వస్తే ఏమైంది? కట్టుకోవడానికి బట్టలు కూడా లేనిటువంటి పరిస్థితిలో దిగజారిపోయాడు ప్రియా దేవుని బిడ్డలు. ఆత్మీయంగా మనము ఎలా ఉన్నామో ప్రియా దేవుని సంగమా జ్ఞాపకం చేసుకోండి. ఎలా ఉండాలి? అలాగే లోతు భార్య ఏం చేసిందమ్మా? లోతు భార్య లోకం వైపు చూసింది. నా ఆస్తులేమో, నా అంతస్తులో, నా నగలో, నా నట్ర, నా వజ్ర వైడూర్యాలు ఏమైపోతున్నాయని ఒక్కసారి పతనమైన స్థితి. ప్రియాదేవుని వెనక్కి తిరిగి చూసి ఏమైందమ్మా? ఉప్పు స్తంభమైంది ప్రియాదేవుని బిడ్డలారా. అలా మరి ఆత్మీయమైన ఉన్నతమైన స్థితిలో ఉన్న మనము దిగజారకూడదు. మెట్లు దిగి రాకూడదు ప్రియా దేవుని బిడ్డ. జ్ఞాపకం చేసుకోండి. ఫస్ట్ మెట్టు మీద ఒక ఆశ వేసేమనుకోండి, అదేమైందమ్మా? అక్కడ ఆగిద్దా? టంగ్ 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 అనుకుంటా అన్ని మెట్లు కొట్టుకుంటా చివరికి దొర్లుకుంటా వస్తుందా? ఈ ఒక్కటే కదా, ఈ ఒక్కటే కదా, ఈ ఒక్క అతిక్రమమే కదా, ఈ ఒక్క అపరాధమే కదా, ఈ ఒక్క మాటే కదా అనేటువంటి నువ్వు ఒక మెట్టు దిగితే సాతాను నిన్ను ఆటోమేటిక్గా దించేసే పనిలోనే ఉంటాడు. జ్ఞాపకం చేసుకో ప్రియా దేవుని బిడ్డలారా. మనము ఆత్మీయముగా మిద్దె స్థితిలో ఉండాలి. ఎలా ఉండాలి? మనము దేవుని బిడ్డలమైన మనము ఎలా ఉండాలి? చూడండి అమ్మా, ఒక మంచి మాట చూద్దాం మనము. 2 పేతురు 22వ అధ్యాయము 22వ వచనం. కుక్క వాంతికి తిరిగినట్లు కడుగబడిన పంది బురదలో దొర్లుటకు మళ్ళినట్టును అను నిజమైన సామెత చొప్పున వీరికి సంభవించిన ప్రియా దేవుని బిడ్డలారా. జ్ఞాపకం చేసుకోండి. మరి దేవుని కాపుదలలో, దేవుని కంచెలలో, దేవుని యొక్క రక్షణలో దేవుని బిడ్డలుగా ఉన్న మనము కుక్క ఎలాగైతే వాంతికి తిరుగుతుందో అలాగే శుభ్రంగా కడగబడిన పంది ఏమైపోతే చివరికి బురదలో దొరలటానికి వెళ్ళిపోయింది ప్రియా దేవుని బిడ్డలారా. మరి అలాంటి స్థితిని కలిగి ఉండవారు మనం ఉండకూడదు. మనము ఆత్మీయమైన ఉన్నతమైన స్థితిలో ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు ప్రియా దేవుని బిడ్డలారా. మరి సంఘ సహవాసము, ఆత్మీయ సహవాసము, మరి సమయాలు ఆత్మీయుల సహవాసం మధ్యలో ఉన్నప్పుడు సౌలు దీవించబడ్డాడు, ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళిపోయాడు ప్రియా దేవుని బిడ్డలారా. మనము సంఘ సహవాసాన్ని కలిగి ఉండాలి. సంఘంలో ఆత్మీయముగా ఉండాలి ప్రియా దేవుని బిడ్డలారా. మరి నశించిపోతున్న అనేక మందికి మనము మార్గము చూపించే వారముగా ఉండాలి. అనేక మందిని దేవుని సన్నిధికి, పరిశుద్ధుల సహవాసము చెంతకు అనేక మందిని తీసుకొని వచ్చే వారముగా మనం ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు ప్రియా దేవుని బిడ్డలారా. జ్ఞాపకము చేసుకోండి. ఫస్ట్గా పరిశుద్ధుల సహవాసము, మిద్దె అనేటువంటి స్థితి ఎలా ఉందమ్మా? పరిశుద్ధుల సహవాసము, ఉన్నతమైన సహవాసము కలిగిన వారముగా, సంఘాన్ని అభివృద్ధి చెందే వారముగా, ఆత్మీయంగా మనం బలపడటమే కాకుండా అనేక మందికి ఆత్మీయంగా సహాయ సహకారాలను అందించే వారుగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు ప్రియా దేవుని బిడ్డలారా. రెండవదిగా మరి ముందుగా పరిశుద్ధుల సహవాసము, మిద్దె స్థితి, ఉన్నతమైన స్థితి నుంచి మనము దిగే వారముగా ఉండకూడదని దేవుడు ఆశపడుతున్నాడు. రెండవదిగా చూద్దాం ప్రియా దేవుని బిడ్డలారా. అపోస్తుల కార్యము 10వ అధ్యాయము 9వ వచనాన్ని చూడమ్మా ఒకసారి. అపోస్తుల కార్యము 10:9. మరునాడు వారు ప్రయాణమైపోయి పట్టణమునకు సమీపించినప్పుడు పగలు ఇంచుమించు 12 గంటలకు పేతురు ప్రార్థన చేయుటకు మిద్దె మీదకి ఎక్కాడు ప్రియా దేవుని సంగమా. జ్ఞాపకం చేసుకోండి. మరి ఇందాక ఏం చెప్పామమ్మా? పరిశుద్ధుల సహవాసము కలిగి ఉండాలి. మనమందరము సహవాసము కలిగి. రెండవదిగా ప్రార్థన అనేటువంటి మిద్దె అనుభవాన్ని కలిగి ఉండాలి. పేతురు అనుక్షణము అనునిత్యము ప్రార్థన చేసేవారు. అపోస్తలులు కానీ, మరి అనేక మంది విశ్వాసులు కానీ
ఎక్కువగా ప్రార్థనలో జీవించేవారుగా ఉన్నారు. తద్వారా వారు దీవించబడ్డారు, ఆశీర్వదించబడ్డారు. అనేక విధములైన దెయ్యాలను వదలగట్టేటువంటి శక్తిని సంపాదించుకున్నారు. అపవాది క్రియలను వెళ్ళగొట్టేటువంటి శక్తిని కలిగి ఉన్నారు. చనిపోయిన వారిని కూడా బతికించేటువంటి శక్తిని అపోస్తలులకు దయచేశాడు దేవుడు. ప్రియా దేవుని, ప్రార్థన అనేటువంటి శక్తి మనకు పొందుకొని ఉండాలి. ప్రార్థన అనేటువంటి మిద్య మనం ఎక్కిన వారముగా ఉండాలి. ఎందుకంటే ప్రార్థన ఒకరోజు బాగా చేస్తాం, మరుసటి రోజు ఏం చేద్దాంలే, ఈ పూటకు చేసుకోకపోతేంలే అనేటువంటి నిస్సత్వ నీరసము ఆహ్వించుకొని ఉన్నాయేమో ప్రియా దేవుని బిడ్డలారా. ప్రార్థనే అనేక ప్రశ్నలకు సమాధానము, మన సమస్యలన్నిటికీ సమాధానము ప్రార్థన రూపంలోనే మరి దేవునికి సమర్పించుకున్నట్లయితే వాటన్ని సమాధానం ఇచ్చే దేవుడు, మనం విశ్వసించున్న దేవుడు, జీవము కలిగిన దేవుడు, నమ్మకము కలిగిన దేవుడు. ప్రియా దేవుని బిడ్డలారా, ప్రార్థన అనేటువంటి మిథ్య అనుభవమే. పేతురు ఆ రోజు పగలు 12 గంటలు అప్పుడు మిద్దె మీదకి ఎక్కాడు ప్రార్థన చేసుకోవడానికి. అక్కడ దేవుని దర్శనం చూపించాడు. ఏం చూపించాడు తెలుసా? ఒక దుప్పటి, ఆ దుప్పట్లో అనేకమైన జంతువులు ఉన్నప్పుడు అవన్నీ అపవిత్రమైన జంతువులు. పేతురు ఒక స్వరం వినపడుతుంది, పేతురు నీవు వాళ్ళని వాటన్నిటి తినాలయ్యా అంటే పేతురు ఏమంటాడు తెలుసా? తండ్రి అవి అపవిత్రమయ్యాయా, నేను తిన్నావు అని అంటున్నప్పుడు ప్రియా దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క స్వరం వినపడుతుంది. నీవు అన్ని తినాల్సిందే అనేటువంటి ఆ మాట అన్నప్పుడు దాని భావం ఏందో తెలుసా ప్రియా దేవుని బిడ్డలారా? ఆదిమ అపోస్తలులు యోధులకు మాత్రమే సువార్తను చెప్పాలని భావించేవారు, అన్యులకు చెప్పేవారు కాదు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ యొక్క దర్శనము ద్వారా పేతురు అపోస్తలులు అన్యుల దగ్గరికి వెళ్ళాలా లేదా, మనం యూదుల వరకే సువార్త చెప్పాలా అనేటువంటి సందిగ్ధంలో ఉన్నప్పుడు దేవుని యొక్క దర్శనాన్ని పొందుకున్నాడు. అర్థమైందా? దర్శనము ఆ యొక్క అపవిత్రమైన జంతువులన్నీ ఒక దుప్పట్లో కనపడితే దేవుడేమో తినమంటుండు, పేతురేమో నాకు వద్దంటుండు, నువ్వు తినాల్సిందే అనేటువంటి దైవ దర్శనం కలిగినప్పుడు పేతురు ఏం చేశాడు? అప్పటికప్పుడు ఎవరింటికి వెళ్ళాడమ్మా? కొర్నేలు ఇంటికి వెళ్ళాడు. కొర్నేలు ఒక అన్యుడు, దేవుని ఎల్ల భయభక్తులు ఉన్నవాడే, ఆయన విశ్వాసం ఉంది. కానీ ఎలా ఆయన గురించి తెలుసుకోవాలి. ఆయన మంచివాడంట, జీవము కలిగిన దేవుడంట, సత్తువు కలిగిన దేవుడంట, ఆయన యొక్క రక్షణ సువార్త నాకు ఎవరు చెప్తారు అనేటువంటి సందిగ్ధం ఉన్నప్పుడు కొన్నేళ్ళ దగ్గరికి దేవుని రాజ్య సువార్తను ప్రకటింపజేయడానికి ఎవరిని పంపించాడు? పేతురుని పంపించాడు. ప్రియా దేవుని బిడ్డల, పేతురు ద్వారా కొన్నేళ్ళు రక్షించబడ్డాడు. ఆ కొన్నేళ్ళు అనేక మందిని దేవుని రక్షణ మార్గంలో నడిపించాడు. ప్రియా దేవుని సంగమా, మనము ఈరోజు అనుకుంటా ఉంటాం, అమ్మా వాళ్ళ దగ్గరికి పోకూడదమ్మా, వాళ్ళతో మాట్లాడకూడదమ్మా అనేటువంటి భావాన్ని కొంతమంది చెప్తా ఉంటారు. ప్రియా దేవుని బిడ్డలారా, అది కరెక్ట్ కాదు. మనము మాట్లాడవలసిందే దేవుని రాజ్య సువార్తను ప్రకటించవలసిందే ప్రియా దేవుని బిడ్డలారా. కానీ అలా ప్రార్థన అనేటువంటి మిథ్య అనుభవాన్ని మనము కలిగి ఉండాలి ప్రియా దేవుని బిడ్డలారా. మరి ఎలాంటి ప్రార్థన చేయాలి? మనము ప్రభువైన యేసుక్రీస్తు వారు చేసిన ప్రార్థన లాంటి ప్రార్థన మనం చేయగలమా ప్రియా దేవుని బిడ్డలారా? చేయగలమా? టైంపాస్ ప్రార్థన, ఏదో అయ్యా సాయంత్రం మ్యాక్సిమం మనం ఎప్పుడు ప్రార్థన చేసుకుంటా తెలుసా? పడుకునేటప్పుడు, అయ్యా ఈరోజు నన్ను క్షేమంగా భద్రంగా కాపాడేవాయ్యా, ఈరోజు సుఖమైన నిద్ర ఇయ్యే, చురుకైనా మేళకి వెయ్యి, రేపంతా మళ్ళీ నన్ను కాపాడు, రేపు పొద్దున్నే అడుగుతలేయ్యా, ఈ నైట్కి చాలు, ఈరోజంతా పొగులంతా కాపాడిను, నిద్రపోతున్నాను, నిద్రపోయేటప్పుడు మంచి బాగా గుర్రు పెట్టి నిద్రపోయేటువంటి గాఢ నిద్ర నాకు కలుగు చేయమని. కానీ ప్రియా దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారు చేసిన ప్రార్థన గురించి ఒక్కసారి మీకు తెలియాలని నేను ఆశపడుతున్నా ప్రియా దేవుని బిడ్డలారా. చూడండి మా ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ప్రార్థన, లూకా సువార్త 22వ అధ్యాయం 45వ వచనం.
ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేలపడుచున్న గొప్ప రక్త బిందువుల వలె ఆయను. చెమట రక్తముగా మారిలాగా ప్రార్థన చేశాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. అలాంటి భారతమైన ప్రార్థన మనం చేయగలమా? ఆయన దేవుడే, ఆయన ప్రార్థించాల్సిన అవసరం లేదు ప్రియా దేవుని బిడ్డలారా. కానీ తండ్రి అయిన దేవుని ఎడల భక్తి భావంతో ఆయన ఏం చేశాడు? తండ్రి అయిన దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు. ఎలాంటి ప్రార్థన చేశాడమ్మా? చెమట రక్తమయ్యేటువంటి ప్రార్థన. మనము 5 నిమిషాలు ప్రార్థన చేసుకొని పడుకుంటాం ప్రియా దేవుని బిడ్డ. ప్రార్థనే అన్ని సమస్తమునకు మూలము ప్రార్థనే ప్రియా దేవుని బిడ్డలారుగా. ప్రార్థన చేసేవారముగా మనం ఉండాలి. దావీదు మహారాజు రోజుకు 7 సార్లు ప్రార్థన చేశాడంటమ్మా. రోజుకు 7 సార్లు ప్రార్థన చేసేవాడంట. 3 సార్లు స్తుతించేవాడట. మరి ఆయన గొప్ప రాజు, చక్రవర్తి, మరి రాజ్యాన్ని పరిపాలించాలి. అయినప్పుడు కూడా తనను ఉన్నత స్థితిలో నిలవబెట్టిన దేవుణ్ణి మరువకుండా 7 మార్లు ప్రార్థన చేసేవాడు, 3 మార్లు స్తుతించేవాడుగా ఉండాలి ప్రియా దేవుని బిడ్డలారా. ప్రార్థన దానియేలుని సింహాల బోన్లో నుంచి రక్షించిందమ్మా. సింహాలు చూస్తూ ఉన్నాయి దానియేలు దగ్గరికి రావడానికి కూడా సింహాలకు ధైర్యం లేకుండా పోయింది. ప్రియా దేవుని బిడ్డలారా, మనము ఆత్మీయంగా ప్రార్థనలో ఒక ఉన్నతమైన స్థానాన్ని, మరి దిగజారిపోయే వారముగా మన ప్రార్థన విషయంలో దిగజారిపోయే వారముగా ఉండాలి. హిజ్కియా ప్రార్థన చేశాడమ్మా. ప్రార్థన చేశాడు, ఏం పొందుకున్నాడు? ఇయర్స్ ఎక్స్టెండెడ్ హిజ్ లైఫ్. 15 సంవత్సరాల ఆయుష్ను సంపాదించుకున్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, మరి మనము ఈ లోకంలో ఎదుర్కొనేటువంటి సమస్తమైన దుష్టుడు, అపవాది, సాతాను క్రియలు కానీ, లోక సంబంధమైన బాధల విషయంలో కానీ, కష్టాలు కన్నీళ్ళ విషయంలో కానీ మనము భారతభరితమైన కన్నీటి ప్రార్థన చేసేవారు. ప్రార్థన విషయంలో మిద్దె మీద ఉండేటువంటి అనుభవాన్ని మనము కలిగి ఉండాలి. ఇప్పటి వరకు పరిశుద్ధుల సహవాసము అనేటువంటి మిద్దెల మీద మనము జీవించే వారంగా ఉండాలి. రెండవది ప్రార్థన అనేటువంటి మిద్దె అనుభవాన్ని కలిగి ఉండాలి. మూడవదిగా అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయము 13వ వచనం. వారు పట్టణంలో ప్రవేశించి తాము బస చేయుచుండిన మేడగదిలోనికి ఎక్కిపోయిరి. మేడగది అంటే ఏందమ్మా? మేడగది అంటే మిద్దేగా, అంతేగా. మేడగది అంటే అది పైన ఉందిగా, మేడగది అంటే కింద ఉండదుగా. మేడగదికి వాళ్ళు ఏం చేశారు? ఎక్కిపోయిరి. పట్టణంలో ఎవరైనా వీళ్ళు? అపోస్తలులు పేతురు, ఆంద్రేయ, ఫిలిప్పు. ప్రభువైన యేసుక్రీస్తు వారు మరణించిన తర్వాత మీరు సర్వలోకములకు వెళ్ళి సర్వసృష్టికి దేవుని రాజ్య సువార్తను ప్రకటించడని ప్రభువైన యేసుక్రీస్తు వారు వారిని పంపిస్తే వారు ఏం చేశారు? వారి కనిపెట్టి దేవుని రాజ్య సువార్త ప్రకటిస్తూ ఆ పట్టణంలో ప్రవేశించి వాళ్ళు ఎక్కడైతే బస చేశారో ఆ మేడ గదిలోనికి ఎక్కిపోయిరి. వాళ్ళు ఏం పొందుకున్నారండి? 2వ అధ్యాయము 1-2 వచనాలు ఒకసారి చూడమ్మా. పెంతెకోస్తు పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి యొక్క ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయో నిండెను. 4వ వచనాన్ని చూడమ్మా. 3-4 చదవమ్మా. మరియు అగ్నిజ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద ఉరాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలదే అన్య భాషలతో మాట్లాడసాగిరి. ప్రియా దేవుని బిడ్డలారా,
మరి కండి పెట్టుకుని ఉన్నారు, ప్రార్థన చేశారు. దేవుని ఆజ్ఞ ప్రకారం దేవుని రాజ్య సువార్తను ప్రకటించడానికి అపోస్తులైన పేతురుతో సహా అపోస్తులందరూ, దేవుని శిష్యులందరూ మేడ మీద ప్రార్థన చేశారు. 10 రోజులు నిద్రాహారాలు మాని ప్రార్థన చేశారు. ప్రియా దేవుని సంగమా, ప్రార్థన చేసి ఏం పొందుకున్నారమ్మా? పరిశుద్ధాత్మను పొందుకున్నారు. ఒకరా అరమ్మా? అక్కడ ఎంతమంది ఉన్నాడు? 120 మంది. ఏమంటున్నారు? 3వ అధ్యాయము 3వ వచనం చివరిలో చదవమా. వారిలో ఒక్కొక్కని మీద వాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిపోయారు. ప్రియా దేవుని బిడ్డలారా, మరి సంఘమంతా కలిసి ప్రార్థన చేసింది. ఒకరి మీద కదమ్మా, ప్రతి ఒక్కరి మీద అగ్ని నాలుకలు విభాగింపబడినట్టు పరిశుద్ధాత్మ అగ్ని రూపంలో దిగివచ్చి ఆ మేడ గదిలో ఉన్న ప్రతి ఒక్కరి మీద వాలి ప్రతి ఒక్కరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఏం చేశారు? వారు వారికి దేవుడికి ఇచ్చిన ఆ శక్తిని బట్టి, వాక్ శక్తి కొలది, అనుగ్రహించిన కొలది ఏం మాట్లాడారు? అన్నితో మాట్లాడసాగారు. ప్రియా దేవుని బిడ్డలారా, మరి సంఘముగా ఉన్నాం మనము సంఘము పరిశుద్ధాత్మతో నింపబడినదై ఉండాలి. పరిశుద్ధాత్మతో నింపబడి ఈ ప్రాంగణమంతా దేవుని యొక్క శక్తితో నింపబడి మీలో ప్రతి ఒక్కరూ ఆ 120 మంది మీద ఒక్కొక్కని మీద పరిశుద్ధాత్మని యొక్క శక్తి ఎలాగైతే వాలిందో, దేవుని యొక్క పరిశుద్ధాత్మని, దేవుని యొక్క ఆత్మను మనమందరము పొందుకొని దేవుని పరిచర్యలో ఎక్కిపోయేవారుగా ఉండాలి. దేవుని పరిచర్యలో మేడ మీద ఉండేవారుగా మనం ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, మేడ మీద నుంచి పడిపోయేటువంటి పరిస్థితుల్లో మనం ఉండకూడదు. పరిశుద్ధాత్మ యొక్క శక్తిని పొందుకున్న వారమై ప్రతి ఒక్కరము దేవుడు మనకు అనుగ్రహించిన శక్తి కొలతే దేవుని పరిచర్యలో, దేవుని కార్యములలో, దేవుని కార్యక్రమాలలో వాడబడేటువంటి వారుగా మనం ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. దిగజారకూడదు, పడిపోయే స్థితిలో ఉండకూడదు. చూద్దాము ప్రియా దేవుని సంగమా, దేవుని సన్నిధి నుండి పరిశుద్ధాత్మ యొక్క శక్తిని పొందుకున్నాం. మనము దేవుని బిడ్డలుగా గుర్తింపు పొందాము, దేవుని సన్నిధిలో ఉన్నాము, దేవుని పరిచర్యలో వాడబడుతున్నాము. మరి అలాంటి స్థితి నుంచి మనము పడిపోయే వారముగా ఉండకూడదు. దేవుని సన్నిధి నుండి పరిశుద్ధాత్మను పొందుకోలేక పడిపోయింది ఒక ఆయన గురించి అపోస్తల కార్యము 20వ అధ్యాయము 9వ వచనం. అప్పుడు ఐతుకు అనునొక యవ్వనస్తుడు కిటికీలో కూర్చుండి గాఢ నిద్రపోయి పౌలు చాలాసేపు ప్రసంగించుచుండగా నిద్రాభారం వలన జోగి 3వ అంతస్తు నుండి కింద పడి చైనిపోయిన వాడై ఎత్తబడిన. ప్రియా దేవుని బిడ్డలారా, దిగిపోయాడు. నిద్రమత్తులుగా ఉండేవాళ్ళు ఖచ్చితంగా దిగిపోతారు. దేవుడు ఎట్లా మనకు మేలు చేసిండు, కానీ మనం తెచ్చి కానీ 2 అంతస్తులు 3 అంతస్తు మీద ఉంటే అందరూ పడిపోయేవాళ్ళు భౌతికంగా. వచ్చిన కానీ ఈరోజు చూస్తున్నానమ్మా, ఇంట్రెస్ట్గా చూస్తుండ్రు. ఈరోజు అందరూ ఇంట్రెస్ట్గానే చూస్తుండ్రు. మరి ఇంతకుముందు చూస్తే 2-3 నిద్రపోయే వాళ్ళు చూసినాను నేను, 2-3 సార్లు లేచే వాళ్ళని చూసినాను నేను. ఆయన భౌతికంగా ఏం చేశాడు? భౌతికంగా పడిపోయాడు. ప్రియా దేవుని సంగమా, ఆ మేడగదిలో 120 మంది ఉంటే అందరూ పరిశుద్ధాత్మతో నింపబడిన వారు ఉంటే మీకు ఏం జబ్బు వచ్చిందో చూడండి. ఆ కిటికీలో కూర్చొని ఏం చేసాడో ఊగుతా ఉండి ఏం చేశాడు? అసలు నుంచి పడ్డాడు. ప్రియా దేవుని సంగమా, మరి భౌతికంగా పడిపోయి ఉండొచ్చు. ప్రియా దేవుని బిడ్డలారా, మరి మనకు పడిపోయే అవకాశం లేదులే. ఒకవేళ ఆ కిటికీలో నుంచి పడ్డా కానీ పెద్దగా హైట్ లేదు కాబట్టి అది సరే. మరి ఆత్మీయంగా పడిపోయిన స్థితిలో ఉన్నామేమో. ప్రియా దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి. మరి 3వ అంతస్తు నుండి 5కి కింద పడిపోయాడు అవిశ్వాసం చేత. నిద్రపోయాడు. నిద్రమంతులు దేవుని వాక్యం ప్రకటించబడేటప్పుడు నిద్రపోకూడదు. ప్రియా దేవుని బిడ్డలారా, అలాగా మరి భౌతికంగా
పడిపోయినా పర్లేదు కానీ ఆత్మీయముగా ఎంతో ఉన్నతమైన స్థానంలో ఉన్నాము. మనము దేవుని బిడ్డలుగా ఉన్నాము, దేవుని ప్రియమైన వారముగా ఉన్నారు. దేవుడు నీ నా పేర్లు ఎక్కడ చెప్పుకున్నామా? ఎక్కడ చెప్పుకుండో? దేవుడు మన పేర్లని బాప్తిసం తీసుకున్న వాళ్ళ పేర్లు ఎక్కడ చెక్కుకున్నాడు? అరచేతిలో చెక్కున్నామ్మా. మరి అలాంటి స్థితి నుంచి దేవుడు మన పేర్లని దేవుడు తీసేసేటువంటి స్థితికి మనం దిగజారకూడదు ప్రియ దేవుని బిడ్డల. మరి భౌతికంగా ఆత్మీయంగా మనము దిగజారే వరకు ఉండకుండా ఉన్నతమైన స్థితిలో పక్షిరాజు వలె మనము ఉన్నతమైన స్థితిలో ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు ప్రియ దేవుని బిడ్డలారా. 3 విద్యా అనుభవాలు చూశాము. 3. ఫస్ట్ ఏందమ్మా? సమయాలు ఎక్కడున్నాడో మిద్దె మీద పరిశుద్ధుల సహవాసం మధ్యలో ఉన్నారు. మనము సంఘముగా పరిశుద్ధుల సహవాసం వారముగా ఉంటే మరి దీవించబడదాం, ఆశీర్వదించబడాలి. 2వదిగా పేతురు ఏం చేశాడు? ప్రార్థన, మిద్దె మీద ప్రార్థన అనేటువంటి అనుభవంతో అన్నిడైన కొర్నేలికి దేవుని రాజ్య సువార్త ప్రకటించాడు. 3వదిగా మేడగదిలో 120 మంది పరిశుద్ధాత్మను పొందుకున్నారు ప్రియ దేవుని సంగమా. మరి అలాంటి ఎక్కిపోయే స్థితిలో ఉండాలి, కానీ మనము దిగిపోయే వారముగా ఉండకుండా. యెరూషలేము పట్టణం నుండి యెరికో పట్టణానికి పోయినాడు. ఏం చేశాడు? ఏమైపోయాడు? పతనమైపోయాడు. మరి అలాంటి స్థితిని మనము కలిగి ఉండకుండా మనం అనునిత్యము దేవుని సన్నిధిలో ఉన్నతమైన మేడ మీద ఉన్నటువంటి ఆ అనుభవాలను మనము కలిగి ఉండాలని దేవుడు ఈ మధ్యాహ్న కాల సమయం ముందు నా నుండి మిద్దె మీద అనుభవాలను మనము ఉన్నతమైన స్థితిలో ఉండాలనేటువంటి అనుభవాలను పొందుకోవాలనే దేవుడు ఈ మధ్యాహ్న కాల సమయం ముందు నా నుండి ఆశిస్తూ ఉన్నాడు. అలాంటి ధన్యతను నీవు, నేను, మనమందరము సంఘమంతయు పొందుకుందురు గాక, దీవించబడదుము గాక, ఆశీర్వదించబడదురు గాక, పరిశుద్ధుల సహవాసముగా మనం వర్ధిల్లుదుము గాక, ప్రార్థన అనేటువంటి ఉన్నతమైన స్థితిని మనం అనుభవించదు గాక, పరిశుద్ధమైన సంఘముగా పరిశుద్ధాత్మను పొందుకునే సంఘముగా మనము వర్ధిల్లబడదుము గాక, దీవించబడదుము గాక. దేవుని శక్తి చేత, బలము చేత, ఆదరణ చేత క్షేమము, అభివృద్ధి వైపు ముందుకు నడిపించుదుము గాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యజాల కార్యక్రమం ముగించబడింది. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకోండి, ప్రార్థన చేయండి. మరి ఉన్నతమైన స్థితిలో ఉన్నామా? దిగజారిపోయిన స్థితిలో ఉన్నామా? మరి మేడ మీద ఉన్నామా? నేల మీద ఉన్నామా? లేకపోతే లోయలోకి పడిపోయామా అనేటువంటి మా చక్కటి వర్తమానాన్ని మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. అలాంటి అనుభవాలను మీరు కలిగి ఉన్నారా? కళ్ళు మూసుకొని 2 నిమిషాలు ప్రార్థన చేయండి అమ్మా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవా, 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 నీవు మమ్మలను ఉన్నతమైన స్థితిలో ఉండాలని మరి ఆశపడుతున్నావు తండ్రి. కానీ మేము ఈ లోకాశలు, శరీరాకాశలు, జీవపు డంబము అనేటువంటి అపవాది శక్తుల చేత ఆకర్షించబడిన వారమై దిగిపోయే స్థితిలో ఉన్నాము తండ్రి. దిగిపోయే స్థితి నుండి తండ్రి మేము దిగజారకూడదు తండ్రి. మేము ఉన్నతమైన స్థానంలోనే ఉండాలి, ఉన్నతమైన స్థితిలో ఉండాలి, పరిశుద్ధుల సహవాసము కలిగి ఉండాలి, పరిశుద్ధుల వలె ప్రార్థన చేసే వారముగా, ప్రార్థన శక్తి కలిగిన వారముగా, ప్రార్థన బలము కలిగిన వారముగా, ప్రార్థన చేయుటలో ప్రార్థన ఫలాన్ని పొందుకున్నట్లు ఉన్నతమైన స్థానాన్ని మరి పొందుకునే వారముగా మేము ఉండాలని దేవుడు అడగండి ప్రియ దేవుని సంగమా. చివరిగా పరిశుద్ధాత్మ యొక్క ప్రేరేపణతో ప్రేరేపించబడిన వారమై శక్తి కలిగిన వారముగా, మహిమగా, దేవుని సన్నిధిలో వాడబడే వారముగా, దేవుని రాజ్య సువార్తను ప్రకటించే వారముగా మనం ఉండాలని దేవుని సన్నిధిలో అడగండి ప్రియ దేవుని సంగమా. దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క బలాన్ని మనమందరము పొందుకునే వారముగా ఉండాలని